సో ఒకసారి మనం హైదరాబాద్‌కి చూద్దాం. బీజేపీకి సంబంధించినటువంటి ముగిసిన మహిళా గోస బీజేపీ భరోసా దీక్ష ముగిసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్. కార్యంలో జరిగే బీజేపీ భరోసా మహిళా గోస బీజేపీ భరోసా కార్యక్రమం కాసేపటి క్రితం వచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మహిళలపై అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలపై కూడా బీజేపీ భరోసా ఇచ్చేందుకు బీజేపీ భరోసా మహిళల గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టింది. 11 గంటల నుంచి కాసేపటి క్రితం ఈ కార్యక్రమం వచ్చి ముందుగా బండి సంజయ్ ప్రసంతాలు ఇప్పటికీ డీకేఆర్న ప్రసంగంతో కార్యక్రమం ముగించారు. ప్రధానంగా అయితే మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మధ్యకాలంలో ఇక్కడ మెడికో ప్రీతి విషయం కావచ్చు, అలాగే మహిళలపై అత్యాచారాలు అంటే ఒకటి తర్వాత ఒకటి పునరావృతమైతే వస్తే ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కేసీఆర్ కల్పించిన రాష్ట్ర ప్రజలకు ఏదైతే భరోసా కల్పించిన విషయంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపై అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, దీనిపైన కూడా ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో ఉన్న కేసీఆర్ స్పందించకపోవడం, అలాగే మంత్రులైన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి చెందిన మంత్రులు కూడా ఇలాంటి అఘాయిత్యాలపైన ఏదైతే స్పందించకపోవడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కూడా మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు కూడా అంటే సొంత పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇలాంటి అఘాయిత్యాలు పాల్పడినా కూడా ఇక్కడ ప్రభుత్వం స్పందించకపోవడం పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపించారు. ఉదయం నుంచి కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో 9 సంవత్సరాల కాలంలో మహిళలకు కల్పిస్తున్న భరోసా ఏంటి, మహిళల 9 ఏళ్ల కాలంలో మహిళలకు తీసుకుంటున్న కార్యక్రమాలు కావచ్చు, అలాగే మహిళలకు చేస్తున్న ద్రోహాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు బీజేపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే మనం చూడవచ్చు మహిళా బిల్లు పేరుతో కూడా ఇక్కడ లిక్కర్ స్కామ్లో ఏదైతే విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో కూడా ఈరోజు అయితే ఢిల్లీ వేదిక జంతర్ మంతర్ వేదిక కూడా ఆయన మహిళా బిల్లు కోసం కవిత దీక్ష చేసిన పరిస్థితి కల్పించారు. ప్రధానంగా ఇక్కడ చూస్తున్నట్టయితే అంటే విచారణలో కూడా ఎదుర్కోలేని అంటే విచారణకు ఏదైతే ఈడీ సిబిఐ దర్యాప్తులు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత విచారణకు విచారణ చేస్తే విచారణ జరిపితే ఇలాంటి ఉన్నదానిపైన కూడా ఇక్కడ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం చూడవచ్చు ప్రధానంగా 2014 కావచ్చు, 2019 కావచ్చు, ప్రధానంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు కూడా ఏదైతే మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కవిత చేస్తున్న ఢిల్లీ జంతర్ మంతర్ దిశగా కూడా ప్రగతి భవన్ గేటు ముందు చేయాలని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపించింది. అలాగే అంటే 2014లో కావచ్చు, అంతకు ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్న అంటే మంత్రి పదవుల్లో కూడా మహిళలకు 2014లో ఒకరికి పరిమితం చేశారు. అలాగే 2019లో 2 మహిళలకు మంత్రి పదవులు కట్టిబెట్టారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ 33% రిజర్వేషన్ ఏదైతే అమలు కోరుతుందో ఈ అమలులో కూడా ప్రభుత్వం అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అధికారంలో ఉన్నారు. మీ అధికారంలో ఉన్న ముందుగా మీ రాష్ట్ర క్యాబినెట్లో 33% మంది మహిళా రిజర్వేషన్లు రాజకీయాలు బిల్లులు కల్పించి ప్రధానంగా ఏదైతే పార్లమెంటో దానిపైన కూడా కొట్లాడాలని చెప్పాలని కూడా బీజేపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు మనం అంటే కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక మంత్రిగా వ్యవహరించారు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు మహిళా సమస్యలపైన కూడా స్పందించకపోవడం, మహిళా సమస్యలపైన అంటే పార్లమెంట్లో కూడా మాట్లాడకపోవడం, అలాగే బిల్లు విషయంలో కూడా కేసీఆర్ ఏనాడు దానిపైన కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా ప్రస్తావించకపోవడం, అలాగే 1998లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్లకు కూడా ఇక్కడ అంటే మద్దతు ప్రకటించడం పోగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ పార్టీ కావచ్చు, మహిళా రిజర్వేషన్ పైన కూడా వాళ్ళు వ్యతిరేకంగా కూడా వాళ్ళు అంటే వ్యవహరించడం కూడా ప్రధానంగా చూడవచ్చు. ప్రధానంగా ఏదైతే బీజేపీ ఆరోపిస్తుందో కూడా ప్రధానంగా కేసీఆర్ లిక్కర్ స్కామ్ నుంచి తప్పుదోవ పట్టించి ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపించదు. ప్రధానంగా చూడవచ్చు మన రాష్ట్ర వ్యాప్తంగా మెడికో విద్యార్థిని ప్రీతి కావచ్చు, అలాగే కాజీపేట వరంగల్ ఘటనలో కావచ్చు, ప్రధానంగా ఏదైతే ర్యాగింగ్ భూతాలు, అలాగే అంటే గురుకులాల్లో కూడా పురుగుల భోజనం ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వం కనుక
ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ స్పందించకపోవడం పట్ల కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధికారాల్లో ఉన్న రాష్ట్రాలు చూడవచ్చు మహిళలకు సాధికారతో పాటు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో కూడా మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంది. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మోడీ జన్ధన్ ఖాతా యోజన కావచ్చు, ఏదైతే ముద్రా యోజన కావచ్చు, ఇలాంటి లోన్ల కోసం మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అలాగే కేసీఆర్ ఈ 9 ఏళ్ల కాలంలో మహిళలకు ఎలాంటి సాధికారతను పెంపొందించేందుకు ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు 9 ఏళ్ల కాలంలో మహిళలకు చేసిన ఎలాంటి కార్యక్రమం అమలు చేశారు, మహిళా సాధికారతకు ఎలాంటి లక్ష్యాలను పెట్టారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఏదైతే 33% రిజర్వేషన్కి కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకమేం కాదని అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షాలైన దానిపైన పార్లమెంట్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి ప్రధానంగా బీజేపీ పార్టీ అంటే మీ మహిళా రిజర్వేషన్ బిల్లు పైన కూడా మీకు ఏదైతే మా పార్లమెంట్లో మేము బిల్లు ప్రవేశపెడతాం, దానిపైన మీరు మద్దతు ప్రకటించేందుకు కూడా ఇక్కడ ఆర్జేడీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, మీ ఎంఐఎం పార్టీ ఏదైతే మిత్రపక్షాలు ఉన్న పార్టీలు మద్దతు ఇస్తాయని చెప్పేసి కూడా బండి సంజయ్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, వరుస ఏదైతే అత్యాచారాలు కావచ్చు, వాటినంటిని బీజేపీ ప్రజల్లో ఎండగట్టడమే. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి మహిళలకు భరోసా ఇస్తుంది, రక్షణ కల్పిస్తున్న పైన ప్రధానంగా ఈరోజు ఒక్కరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఏదైతే దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్కడ మెడికో ప్రీతి కావచ్చు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వతమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అనిపించింది. హరీష్, అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అక్కడ బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి మహిళలపై వేధింపులకు చేస్తున్నారంటూ కూడా కాంట్రవర్సీ మాటలు డీకే అరుణ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి బిల్లును పాస్ చేయాలంటున్నారు. మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ రక్షణ ఉంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అదే తాజాగా మనం చూడవచ్చు, ఏదైతే స్టేషన్ కనుక చెందిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతున్న ఏదైతే ఉన్న వ్యక్తి అయినా స్థానికంగా ఉండే సర్పంచ్ని వేధింపుల విషయం అయితే ఈరోజు ప్రధానంగా శీర్షిక మనం ఒక వార్త అయితే ప్రచారాల్లో చూడవచ్చు. మనం ప్రధానంగా చూస్తే ఏదైతే ఇలాంటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నా కూడా అవి బయటికి రాకపోవడం, బయటికి వచ్చిన దానిపైన కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఒత్తిపడుతూ కూడా ఇలాంటి అఘాయిత్యాలు వెలుగులోకి రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇలాంటి వాటిపైన కూడా ఏదైతే తన ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ఏదైతే సర్పంచులు కావచ్చు, అలాగే ఎంపీటీసీలు కావచ్చు, ప్రధానంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఇలాంటి పై అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా వాటిపైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రభుత్వం స్పందించకపోవడం, అలాగే ఏదైతే ప్రతి దానికి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించే కేటీఆర్ కూడా మొన్న ఏదైతే మెడికో ప్రీతి విషయం కావచ్చు, ఈ రోజు విషయం పైన కూడా ఎలాంటి స్పందన స్పందించకపోవడం పైన కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు ఏదైతే ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, ఎంఐఎం సంబంధించిన పార్టీకి చెందిన నేత ఏదైతే ఇలాంటి అత్యాచారాలు అఘాయిత్యాలకు పాల్పడితే వాళ్ళకు ఒక రాయం ఉంటుంది. అలాగే ఇతర పార్టీలకు చెందిన కావచ్చు, మిగతా ఉన్న వారిపైన కూడా ఏదైతే జరిగిన విషయంలో అండి దానిపైన కూడా ఇక్కడ వేరే రకంగా కూడా చట్టపరమైన చర్యలు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ పార్టీ శ్రేణులకి తెలిపిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఏదైతే ఈరోజు చూడవచ్చు, ఈరోజు జరిగిన స్టేషన్ గన్పూర్ విషయంలో కావచ్చు, మన ప్రధానంగా మెట్రో ప్రీతి విషయంలో కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వం స్పందించకపోవడం, అలాగే చూడవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసే ఆకృత్యాలకు కూడా ఇక్కడ అడ్డుకట్టలు వేయలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బీజేపీ కాంట్రవర్సీ చేస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీలో ఉన్నటువంటి మహిళలపై దాడులు నిర్వహిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నటువంటి వార్త సంచలనంగా కనబడుతోంది.